వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. తమిళనాడు రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు పొంతన లేదు. అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. దాదాపుగా విజయ్ ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా కేవలం 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఈరోజు 108 సీట్లు తెచ్చుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఒక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తే. పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా రంగానికి వచ్చిన వ్యక్తే. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సక్సెస్ కాలేకపోయిండు? ఎందుకు బీజేపీ తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకొని కూటమితోని ఈరోజు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కీలకంగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటు ఏదైతే తమిళనాడు విజయ్ ఏదైతే సక్సెస్ అయిండో ఆ విషయాల మీద స్పందిస్తూ తమిళనాడు రాజకీయాలు విజయ్ సక్సెస్ ని చూసి ఇక్కడ ఈ రాజకీయాల్ని నాలాంటి వాళ్ళని చంపేస్తారా అన్నట్టు కార్యకర్తల సమావేశంలో ఈయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఏపీ సినిమా వాళ్ళు సారీ తమిళనాడు సినిమా రంగాల నుంచి వచ్చిన నాయకులకు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మద్దతు ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు గతంలో చూసుకున్నట్టయితే పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే చిరంజీవి గారు పార్టీ పెట్టి అట్టర్ ఫ్లాప్ అయిండు. ఎందుకంటే కేవలం ఆయన కొన్ని సీట్లు కూడా తెచ్చుకోలేక ఆ పార్టీని కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసి తిరిగి కాంగ్రెస్లో విలీనం చేసిండు. కేవలం రెండో మూడో కేంద్ర మంత్రి స్థానాలు తీసుకొని కొన్ని మంత్రి స్థానాలు తీసుకొని అట్లా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాను. చివరికి వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఇటు చిరంజీవి గారు కాలేకపోయారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కాలేకపోయారు. చాలా మంది వచ్చినాం. ఏదైతే మనం ముందు గతంలో వెళ్తే అప్పుడు ఏదైతే 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు మాత్రం సక్సెస్ అయ్యిండు. ఎందుకంటే బడుగు బలైన వర్గాల కోసము టీడీపీ అనే పార్టీ పుట్టిందే కేవలం బీసీ నాయకులకు బలంగా తయారు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో ఆయన తీసుకున్నటువంటి ఆలోచన విధానంతో ఆ పార్టీ సక్సెస్ అయింది. చాలా వరకు కూడా ఆ పార్టీ ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిగా కొనసాగుతుంది ఆయన పెట్టిన పార్టీ. ఎందుకంటే నిజంగా ఇప్పటి వరకు కూడా బీసీలకు అంత ప్రోత్సాహకరంగా ఏ పార్టీ రాలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకు ఏదైతే పెట్టింది పేరు అంటే అది తెలుగుదేశం పార్టీ. బలమైన బీసీ నాయకత్వాన్ని వాళ్ళు అక్కడ ఒక ఫ్యాక్టరీ లెక్కన తయారు చేస్తూ జాతీయ నాయకత్వానికి పంపించినటువంటి ఏదైనా పార్టీ ఉందంటే అది టీడీపీ పార్టీ. అప్పుడు సక్సెస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. అదే తరంలో చిరంజీవి గారు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు, అంత సక్సెస్ కాలేకపోయింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిండు, సక్సెస్ కాలేకపోయింది. ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సమావేశాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో దాని పోరాటాలు, చివరికి ఆయన ఒక ఫస్ట్ టైం అట్లా ఒక ఫెయిలూర్ నాయకుడిగా ఒక ముద్ర తెచ్చుకున్నాడు. అయినా కూడా ఆయన ఎక్కడ తరచూ అంటా ఉంటాడు వేదికల మీద, పోరాడితే పోయేది ఉంది బానిస సంఖ్యలు. పోరాడదాం పోరాడదాం నిరంతరం పోరాడదాం, ప్రజల కోసం శ్రమిద్దాం, ప్రజల ఆశయాలని ఆలోచన విధానాన్ని నేను ఎప్పటికైనా సక్సెస్ గా తీసుకెళ్లే నాయకుడిని అవుతానని ఆ రోజు చెప్పుకున్న నాయకుడే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీలో ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన నాయకుడు అయ్యాడు. ఇటు బీజేపీతోని, ఇటు తెలుగుదేశంతోని, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక విభిన్నమైన ఒక చాలా గౌరవం ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయనకు నిజంగా ఒక కుడిభుజంలాగా ఆయనకు ఆ రోజు జైల్లో మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మాట ఇచ్చిండో అదే మాట ప్రకారంగా ఆయన పక్క నుండి రాజకీయం అంతా నడిపించి ఇటు బీజేపీని, ఇటు తెలుగుదేశం పార్టీని, ఇటు జనసేనని ఏదైతే కూటమితో రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని డిప్యూటీ సీఎంగా ఈరోజు ఆయన బాధ్యతలు చేపడుతూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆలోచన విధానాలకు ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక రకంగా చాలా సంవత్సరాల తర్వాత సక్సెస్ అయ్యిండు డిప్యూటీ సీఎం వరకు. కాకపోతే చాలా మంది అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ ఎందుకు పోటీ చేయలేకపోతా ఉన్నారు. సింగిల్ గా పోటీ చేస్తే ఆయన స్ట్రెంత్, ఆయన బలం ఎంత ఉందో తెలుస్తుంది కదా. ఇటు తెలంగాణలో ఉండే చూపు, కానీ తెలంగాణలో అంత రిజల్ట్ రాకపోయేసరికి ఆయన కంప్లీట్ గా ఏపీకి షిఫ్ట్ అయ్యిండు. ఆ ఏపీలో కొంచెం ఆయనకు సక్సెస్ రేటింగ్ వచ్చింది. అయినా కూడా రేపు రాబోయే ఏదైతే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పోటీ చేసే ఆలోచన ఉందా? నిజంగా చేస్తాడా? అసలు సింగిల్ వెళ్ళాలనే ఆలోచనతోనే మనకు ఇది ఇదంతా నడుస్తుందా? ఒకవేళ ఏదైతే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఏపీలో కూటమి ప్రభుత్వం,
బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ కూటమి ప్రభుత్వంతో ఏర్పడి ఇప్పుడైతే ప్రభుత్వం కొనసాగిస్తుంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఏది ఏపీలో ప్రభుత్వం ఏర్పడి చాలా కార్యక్రమాలతోని, చాలా యువత యువకుల ఉద్యోగాలతోని, ఐటీ కంపెనీలతోని చాలా వరకు కూడా వాళ్ళు ఆ, ఆ, గతంలో చూసుకున్న ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో మొత్తానికి మన డిస్కషన్ డైవర్ట్ అయ్యే ఆలోచన ఉంటుంది. కాకపోతే విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి పొంతన ఎక్కడ ఉంది? అసలు విజయ్ ఎందుకు సక్సెస్ అయ్యిండు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? గతంలో చిరంజీవి గారు కూడా ఎందుకు ఫెయిల్యూర్ అయ్యిండు? సక్సెస్ కాలేకపోయాడు. చాలా వరకు అక్కడ తమిళనాడు రాజకీయాలు, ఇక్కడ ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకి పొంతన పెట్టొద్దు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి చాలా రోజుల తర్వాత స్పందించాడు. ఎందుకంటే మొన్నటి వరకు ఆయనకు ఏదో హాస్పిటల్లో సర్జరీ వల్ల ఆయన ఎక్కడ కూడా సమావేశంలో స్పందించలేకపోయారు. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలను తీసుకొచ్చి ఏపీ రాజకీయాలకు ముడిపెట్టొద్దు. అక్కడ నాయకత్వాలు, అక్కడ రాజకీయ కోణం వేరు, రాజకీయ ఆలోచన వేరు అక్కడ. సో ఏపీలో కూడా చాలా సెంటిమెంటల్ గా ఇక్కడ మనం మూవ్ అవుతాం. అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాదు. కేవలం గ్లామర్ చూస్తే ఓట్లు వేస్తారు. ఇక్కడ గ్లామర్ ఉన్నా కూడా సెంటిమెంట్, ఈ నాయకుడికి స్ట్రెంత్ ఎంత ఉంది, ఈ నాయకుడికి మానవత కోణం ఎంత ఉంది, ఈ నాయకుడికి రాజకీయ కోణం ఎంత ఉంది, ఈ నాయకుడికి ప్రజలతో ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి, కార్యకర్తలతో ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి, నాయకులను ఎట్లా కలుపుకపోతారు, అసలు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు, ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు, ఎట్లా కలుపుకపోతారు, ఈయనకు ఒకవేళ 10 వస్తూ ఎలా ఉంటుంది, ఈయన సినిమా వాళ్ళు కదా పొద్దున్న లేస్తే షూటింగ్లు అంటారు, వాళ్ళు కాల్ షీట్స్ అంటారు, దుబాయ్ అంటారు, అమెరికా అంటారు, షూటింగ్లు అవుట్డోర్ అంటారు. ఇలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే మనకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా, ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఆలోచిస్తారు. సో ఆ ఆలోచన విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విజయ్కి నాకు పొందన లేదు, ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, ఆయన తొందరగా సక్సెస్ అయ్యిండు, నేను కాస్త లేటుగా సక్సెస్ అయినా, కానీ అవుతా చివరికి నా ఆలోచన విధానం రేపటికి అంటే ఏదైతే ఫైనల్‌గా ఫైనల్‌గా ఏ నాయకుడైనా రాజకీయం చేసే ముందు ఫైనల్‌గా ఆయన అనుకున్న పదవి దక్కే వరకే ఆలోచన ఉంటది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెంట్‌గా ఆయన ఏదైతే ఒక జెడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక పీసీసీగా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ అవుతూ వచ్చిండు. ఈ సక్సెస్ వెనకాల చాలా కష్టాలుంటాయి, చాలా బాధలుంటాయి, చాలా కన్నీళ్లుంటాయి, చాలా ఆవేశాలుంటాయి. తన కూతురు పెళ్లి కూడా ఆయన కళ్ళారా దగ్గరుండి చూడలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు బీఆర్ఎస్ఏ గ్రీన్ మ్యాట్ వేసుకుంటూ ఆయనకు దారి చూపించింది. అలాంటి సిచ్యువేషన్లకెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో ఎన్నో లాస్ట్‌కి చివరికి ఆయన జైలు జీవితం కూడా గడిపాడు. ఆ జైల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాడు. ఆ పాఠాలు నేర్చుకున్న పాఠాలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో సక్సెస్ అయిన నాయకుడు ఎవరన్నా అంటే రేవంత్ రెడ్డి గారు. అంత కింద స్థాయి నుంచి ఈరోజు తెలంగాణలో సెకండ్ అంటే రెండవ ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్న నాయకుడు. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆలోచన విధానం ఉన్న నాయకుడు, ఆయనకి ఎంతో అనుభవం, సుదీర్ఘ అనుభవంతో ఉన్న నాయకుడు. ఎన్నో పథకాలతోని, ఎన్నో సంక్షేమ పథకాలతోని, ఎన్నో కార్యక్రమాలతోని జనాలకి, యువతకి, విద్యార్థినులకి, ప్రజలకి, రైతులకి చాలా వరకు ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సక్సెస్ అవుతూనే వస్తున్నాడు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆల్రెడీగా లాస్ట్ గోల్ ఏంటంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా సక్సెస్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే కూటమితోని మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా, సింగిల్గా ఫైట్ చేస్తారా, సింగిల్గా మరి ఆయన పోటీ చేసే ఆలోచన ఉంటుందా, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎటుంటుంది, విజయ్ ఆయనకి ఇన్స్పిరేషనా, లేకపోతే ఇంకా చాలా మంది నాయకులు ఉంటారు విజయ్ ఎందుకు సక్సెస్ అయిందనే కోణంలో ఆలోచించకుండా తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయాలని ఆలోచిస్తే మనం చాలా వెనుకలనే ఉంటాం. కాకపోతే ఎందుకంటే ఇటు తెలంగాణ, ఆంధ్ర ఇప్పుడు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో పెట్టారు. ఆ తిరుపతిలో వచ్చిన జనాలందరూ ఓట్లేస్తే ఈ రోజు చిరంజీవి గారు ఆ రోజు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఎందుకంటే ఆ జనాలను చూసి వచ్చిన ఫ్యాన్స్ వేరు, ఓటర్లు వేరు. ఓటు వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఫ్యాన్స్ కి ఓటర్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫ్యాన్స్ చూసి ఈజీగా నేను సీఎం అవుతాను, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను, నేను కేంద్ర మంత్రిని అవుతాను, ఇవన్నీ కాదు. నిజమైన రాజకీయ ఆలోచనలు వేరే ఉంటాయి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన తిరిగి ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటే నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ప్రజలు ఏ కష్టాలు ఉన్నారు, ఎలాంటి ఆలోచన విధానంతో పోతూ ఉన్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఫుల్ టైం రాజకీయ నాయకులకు, ఫుల్ టైం పొలిటీషియన్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. పార్ట్ టైం రాజకీయ నాయకులకు, పార్ట్ టైం పొలిటీషియన్స్ కి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే ఒక నాయకుడు ఆలోచన ఒకలా ఉంటుంది, ఆయన ఎన్నుకున్న అంచెల కార్యకర్తల ముఖ్యమైన నాయకుల ఆలోచన ఒకలా ఉంటుంది. ఈయన ఒకటి ఆలోచిస్తే కిందన్న నాయకులు ఇంకోటి ఆలోచిస్తారు.
ఆయన ఇంకోటి ఇది ఇంప్లిమెంటేషన్ చేద్దాం అంటే కిందున్న నాయకులు ఇంప్లిమెంటేషన్ చేద్దాం అంటే ఫైనల్గా ఆ మెయిన్ ఎవరైతే ఉన్న నాయకుడిని ఆయన డ్యామేజ్ చేసే ఆలోచన విధానంలో కింద నాయకులు కింద ఏదైతే మనకు అనుచరులుగా అనుకుంటామో వాళ్ళు నాశనం చేస్తారు. అట్లా కొందరు నాయకులు కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. సో మొత్తానికి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటు తమిళనాడు విజయ్ పైన స్పందిస్తూ అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు చాలా తేడా ఉంటుందనే అంశం మీద స్పందిస్తారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా, కూటమి జోన్లో పోటీ చేస్తారా, చివరికి అల్టిమేట్గా ఆయనకు సీఎం అవ్వాలని ఆలోచన ఉంటే ఎవరితో పొత్తు పెట్టుకొని రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ప్రజల్లోకి వెళ్తారో చూడాలి. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్.